వెల్కమ్ టు సెన్సరైన్ లక్కు కిక్కు. 1,00,000 రెట్ల లక్ ఉంటేనే 1,00,00,000 రెట్ల కిక్ వస్తుంది. లైఫ్ లో లక్ మాత్రమే ఉంటే సరిపోదు, కిక్ కూడా ఉండాలి అని నేను గత కొన్ని ఎపిసోడ్ల నుంచి చెప్తూ ఉన్నాను. ప్రేక్షకులు కూడా దీనికి విపరీతంగా స్పందిస్తున్నారు. ఇంకా మాకు కిక్కు కావాలి అని అడుగుతున్నారు. మరి రెడీయా ఇవాళ లక్కు కిక్కుకి? ఇవాళ మన సెన్సరైన్ లక్కు కిక్కు ఆడడానికి వస్తున్న మొట్టమొదటి సెలబ్రిటీ ఎవరంటే, ఒకప్పుడు సినిమాల్లో తన పాత్రల ద్వారా కుర్రకారుకి మంచి కిక్కిచ్చి ఇప్పుడు టీవీ ప్రేక్షకులకి కూడా మంచి కిక్కిస్తున్న జయలలిత గారు. జయలలిత గారు, వెల్కమ్ టు సెన్సరైన్ లక్కు కిక్కు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, మీ లైఫ్ లో ఒక మంచి లక్కీ ఇన్సిడెంట్, అలాగే మీకు ఒక కిక్ ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ చెప్పండి. లక్ ఇన్సిడెంట్ అంటే గ్రహణం చేయడం. రైట్, అద్భుతమైన క్యారెక్టర్. యా, సో కిక్ ఇచ్చింది ఏంటంటే శోభానాయుడు గారితో కలిసి ఒక డాన్స్ బ్యాలే చేశాను. ఏం డాన్స్ బ్యాలే అండి? నేను వెంకటేశ్వర కళ్యాణం, శ్రీకృష్ణ పారిజాతం, షిరిడి సాయిబాబా. ఓకే, సో ఆ రకంగా ఒక కిక్ ఇచ్చింది. సో వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ సెలబ్రిటీ, ఎన్నో పాత్రలు, ఎన్నెన్నో అవార్డులు, ఎన్నెన్నో రివార్డులు, కొన్ని లక్కుని తెచ్చిపెడితే కొన్ని ప్రేక్షకులకి మంచి కిక్నిచ్చినవి. ఆయనే గౌతమ్ రాజు గారు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. గౌతమ్ రాజు గారు, వెల్కమ్ టు సెన్సరైన్ లక్కు కిక్ అండి. థ్యాంక్ యూ అండి. మొన్న ఒకసారి చూసినప్పుడు హెయిర్ స్టైల్ ఒకటే కొత్త, ఇప్పుడు ఏదో ఇక్కడ పెరిగింది ఏంటంటే అది బ్యూటీ స్పాట్? ఇది బ్యూటీ కాదండి, గోటి. గోటియా? గోటి స్పాట్ అని. ఓ, అంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. అంటే గోటి స్పాట్ అంటే గడ్డం గీసిన తర్వాత మిగిలిపోయిన దాన్ని స్పాట్ అంటారు. మేము అలా మిగిలిస్తాము అందం కోసం. ఓకే, గౌతమ్ రాజు గారు, మీ లైఫ్ లో ఒక లక్కీ ఇన్సిడెంట్, ఒక కిక్ నిచ్చే ఇన్సిడెంట్ చెప్పండి. మా ఆవిడతో నాకు పెళ్ళి అవుతుంది. ఓకే, ఎందుకనంటే మా అక్క కూతుర్నే చేసుకున్నాను నేను. నేను నాటకాలు ఈ పిచ్చోని కాబట్టి నన్ను ఆడవాళ్ళు అంత ఇదిగా సహించి ఎప్పుడు వచ్చినా ఎంత తిరిగినా ఏం చేసినా లేవు లేవు. పరాయి స్త్రీతో మీరు మాట్లాడినా ఫిలిం ఇండస్ట్రీ మళ్ళీ డాన్సులు గట్రా కూడా ఉంటాయి. అయినా కూడా అవన్నీ ఎక్స్క్యూజ్ చేసి నాకు సమయానికి అన్ని అమర్చి భారీ దొరకటం నా అదృష్టం, నా లక్ అండి అది. ఓకే, సో ఆవిడకి హ్యాట్స్ ఆఫ్. కిక్ నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి, అది నాకు కిక్. ఓకే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో కొండవలస గారికి సరైన జోడి. ఆయన అయితే ఓకే అనాలి అంటే ఈవిడ పక్కన ఉండాల్సిందే. మరి ఇవాళ ఈవిడ ఉంటే ఆయనకి లక్కో కిక్కో తేల్చేద్దాం. సరోజ గారు. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా. సరోజ గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. మిమ్మల్ని సినిమాలో చూసినప్పుడు కొంచెం ఉగ్ర రూపంలో కనిపించారు, ఇక్కడ చూస్తేనేమో చాలా సాఫ్ట్ సాదా సీదాగా ఉన్నారు. నా అసలు వేషం ఇదే. ఇదేనా? అది డూప్లికేట్. ఒరిజినల్ ఇదేనన్నమాట. అవునండి. ఓకే, సో మీ కెరియర్ లో కానీ మీ లైఫ్ లో కానీ ఒక లక్కీ ఇన్సిడెంట్, అలాగే ఒక కిక్ నిచ్చిన ఇన్సిడెంట్? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో చేయడమే నాకు లక్. ఓకే, కిక్ ఇచ్చేది నాటకాలు, ఎక్కువగా నాటకాలు వేస్తుంటాం. ఓకే, ప్రేక్షకులతో మాకు అనుబంధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటే చప్పట్లు కొడతారు, లేకపోతే డైరెక్ట్ గా వచ్చి కొడతారు. అది కిక్. డైరెక్ట్ గా టమాటోలో ఏమైనా కూడా పడుతూ ఉంటాయి. అది కిక్. అంటే మన ఇంటికి మనకి కూరగాయలు కావాలి అనుకున్నటువంటి టైంలో మనం బాగా చేయకూడదు. వాళ్ళు విసిరేటప్పుడు కూడా వేరే కూరగాయలు ఏమైనా విసరండి.
ఓకే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. పాత్ర ఎలాంటిదైనా తనదైన శైలిలో చేసి మెప్పిస్తారు. చూసి మనం అంటాం అయితే ఓకే. చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే చిన్నోడే బేటకొచ్చాడే. కొండవలస గారు నమస్కారం, వెల్కమ్ టు సెంచరైన్ లక్కు కిక్కు అయితే ఓకే. ఎలా ఉన్నారండి? బాగున్నా అమ్మా. మిమ్మల్ని జనాలు హాయ్ అని పలకరిస్తున్నారండి లేకపోతే అయితే ఓకే అనే పలకరిస్తున్నారా? రెండు విధాలుగా పలకరిస్తున్నారు కానీ అయితే ఓకే ఎక్కువ. మరి లక్ అండి? లక్ నేను రంగస్థలం నటుండండి. ఓకే. 1970లో ఒక తాగుబోతు వేషం రంగస్థలం మీద 7 నిమిషాలు వేషం చేశాను. బా. ఆ రోజు అప్పటికి నాకు ఐఎమ్ వెరీ యంగ్, 23 ఇయర్స్. అప్పుడు ఫస్ట్ టైం ఐ గాట్ బెస్ట్ యాక్టర్. వావ్. అది స్టేట్ లెవెల్ కాంపిటీషన్. ఏమండి మాకోసం ఒక్కసారి అందులోని 2 లైన్లు ఆ తాగుబోతు క్యారెక్టర్ లో. ఎవడే స్వామి ఓతిచ్చిన గొట్టు మంచి పనే చేశా. కళ్ళ నిండా మొత్తం ఉంది, రోడ్డు అంతా చీకటి ఉంది, మరి దోవేట కనిపిస్తుంది, నాన్నటి నడుస్తారు. ఈ కిక్ తో మేము ఎపిసోడ్ మొదలెట్టేస్తున్నాము. సెంచరైన్ లక్కు కిక్ లో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే లక 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 లక్కు లక్కు. ఈ రౌండ్ లో ఒక్కొక్కళ్ళకి 5 ప్రశ్నలు చూపిస్తామండి. ఆ ప్రశ్నలన్నీ సగం సగం చూపిస్తాం. మీరు అందులోంచి 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. మీ లక్ అయితే 10,000, కిక్ అయితే ఏమీ లేదు. ఓకే. జయలలిత గారు ఫస్ట్ మీ క్వశ్చన్స్. అలాగే చూడండి. ఫస్ట్, హైదరాబాద్ మన దేశంలో. సెకండ్, శ్రీశైలం మల్లన్న. థర్డ్, ఉప్పల్ క్రికెట్ స్టేడియం. ఫోర్త్, ఎవరు? ఫిఫ్త్, ఇంకో ఎవరు? మీరేం సెలెక్ట్ చేస్తారు? ఒక్క క్వశ్చన్ అర్థమైతే చెప్పించుకోండి. పోనీ మీకు హైదరాబాద్, శ్రీశైలం, శ్రీశైలం మల్లన్న వెళ్ళారండి? శ్రీశైలం వెళ్ళాను, చాలా సార్లు వెళ్ళుంటారు. వెళ్ళాను. సో ఇది ఈజీ క్వశ్చన్ అవ్వాలని, మీకు లక్ కలవాలని కోరుకుంటూ క్వశ్చన్ పూర్తిగా ఏమిటో చూద్దాం. శ్రీశైలం మల్లన్న కొలువైన ప్రాంతం ఏది? శ్రీశైలం. బా లక్కు. ఫస్ట్ క్వశ్చన్ చాలా లక్కీగా బాగా కలిసి వచ్చిందండి. రెండోది కూడా అలాగే ఉంటే ఆవిడకి 20,000 సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులోనే సెలెక్ట్ చేసుకోవాలి. అవును. ఐదో క్వశ్చన్ ఎవరు? 4గో క్వశ్చన్ ఎవరు? వద్దు. సరే, 5దో క్వశ్చన్ ఎవరు అంటే మీరు ఏమనుకుంటున్నారు? రకరకాలు వస్తున్నాయి. ఏమనుకుంటున్నారు? ఒకటి అనుకోండి. అందులో ఏ సబ్జెక్ట్ గురించి అనుకోవాలి? గౌతమ్ రాజు గారు మీకేమనిపిస్తుంది? అది ఏమై ఉండొచ్చు క్వశ్చన్? అదే కొండవలస గారు నేనే అనిపిస్తుంది. సరేనండి, క్వశ్చన్ పూర్తిగా చూద్దాము. ఎవరు? ఎవరు మీరు? జయలలిత. లక్కు. ద క్యూట్ హ్యాండ్సమ్ బాయ్ గౌతమ్ రాజ్ గారు. ప్లీజ్ సెలెక్ట్ క్వశ్చన్స్. చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 USA అంటే. క్వశ్చన్ నెంబర్ 2 గోదావరిలో. క్వశ్చన్ నెంబర్ 3 ఇండియా క్రికెట్ కెప్టెన్. క్వశ్చన్ నెంబర్ 4 నూరు. క్వశ్చన్ నెంబర్ 5 ఏ పువ్వులతో? USA. క్వశ్చన్ ఏమై ఉండొచ్చు అంటే ఏంటి? మీకు తెలుసు కదా అది. అయితే లక్ చూద్దాం ఉండండి. క్వశ్చన్ నెంబర్ 1 పూర్తిగా. USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి తరచూ మనం ఉపయోగించే DTP అంటే ఏమిటి? DTP అంటే DTP అంటే ఎక్కడో ఫ్యూజులు ఎగిరిపోయినట్టుగా. అవును. DTP అంటే USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. DTP అంటే ఏంటి? టెర్మినల్ ప్లేస్. టెర్మినల్ P అంటే ప్లేస్. మొత్తం చెప్పండి ఇప్పుడు. డెమోక్రసీ టెర్మినల్ ప్లేస్. డెమోక్రసీ టెర్మినల్ ప్లేస్. కిక్కు. ఒక వర్డ్ కరెక్ట్ అయితే ఒట్టు.
డెమోక్రసీ అండి. నీ టెర్మినలా? ప్లేసా? డెస్క్ టాప్ పబ్లిషింగ్. డిటిపి. ఎస్ డెస్క్ టాప్ పబ్లిషింగ్. సెకండ్ క్వశ్చన్. గోదావరిలో. దేవుడా, ఇదైనా గౌతమ్ రాజు గారికి సరిగ్గా వచ్చి ఎంతో మంది గౌతమ్ రాజు గారి మీద అమ్మాయిలు చాలా మంది మనసు పారేసుకుని ఉన్నారు. వాళ్ళందరూ అసలు అడియాసలు చేయకుండా ఈ నవ మన్మధుడు కరెక్ట్ గా చెప్పేలాగా చూడండి. గ్రేట్. క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా చూద్దాము. గోదావరిలో ఏ పంట ఉంది? అటు గోదావరిలో, గోదావరి జిల్లాలో. ఆ పదం అంటే నీరు. వరి అండి, మా గోదావరి వరి. అమ్మాయిల ఆశల్ని మీరు పోనివ్వలేదు. పోనివ్వలేదు. ఎందుకంటే ప్రభాస్ తర్వాత అంతటి ఫాలోయింగ్ మీకే ఉండాలి. సరోజ గారు, ఇప్పుడు మీ క్వశ్చన్ స్టూడెంట్. సరోజ గారి మొదటి ప్రశ్న తూర్పు గోదావరి జిల్లా. రెండో ప్రశ్న పెదాలు. మూడో ప్రశ్న పరీక్షలో. నాలుగో ప్రశ్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఐదో ప్రశ్న 30 జుట్లు. ఫస్ట్ ఏది? తూర్పు గోదావరి జిల్లా తీసుకున్నారు. ద్రాక్షారామం. మరి మీది ఏ ఊరండి? ద్రాక్షారామం. అది మ్యాటర్. భీమేశ్వరుడు పక్కనే. చూద్దాం ఏమొస్తుందో ఏమిటో. మీకు లక్కో కిక్కో. ఆయనకో డిటిపి, మరి మీకు ఏటీపీయో. పూర్తిగా క్వశ్చన్ ఏంటో చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దర్శకుడు సుకుమార్ లెక్చరర్ గా ఉద్యోగం చేశారు. అది ఏ సబ్జెక్టులో? మ్యాథ్స్. ఏంటి నా వేళ్ళు ఇలా తిరుగుతున్నాయి? ఉండండి, వస్తోంది. సైన్స్. అయ్యో అయ్యో అయ్యో. సారీ మ్యాథ్స్. ఏదో ఒకటి సరి చేయండి. ఆయన మ్యాథ్స్ లెక్చరర్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా రంగానికి వచ్చారు. 100% లవ్ అని తీశారు. A² B² మనకు నేర్పించారు. ఫార్ములా ఆయనకి కరెక్ట్ గా తెలుసు. మార్కులో వేరే ఫార్ములా నేర్పించారు. ఆర్య కూడా ఆయనే కదా? అవును, ఆర్య ఆయనే. ఆర్య 2 ఆయనే. 100% లవ్ ఆయనే. జగడం ఆయనే. ఇప్పుడు ఇంకో ప్రశ్న. 3 పరీక్షల్లో. ఎందుకంటే మీరు లెక్చరర్, మ్యాథ్స్, పరీక్షలు ఇవే ఎంచుకుంటున్నారు. నాకు టెన్షన్, అందుకనే మీకు మీరే పరీక్ష పెట్టుకున్నారు. పరీక్ష పెట్టుకుంటున్నా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 పూర్తిగా చూద్దాం. పరీక్షల్లో కాపీ కొట్టేవారిని ఏం చేస్తారు? ఇటువంటి ఈజీవేమో మమ్మల్ని అడగరు. డిటిపీలు అవి గెంటేస్తారు, డిబార్ చేస్తారు. ఎంటేస్తారా? డిబార్ చేస్తారు. డిబార్ చేస్తారు. డిబార్ చేస్తారు. Yeah. లక్కు. ఈ విషయంలో చిన్న అబ్జెక్షన్. ఏమిటది? నన్ను ఏమో కష్టమైన అడుగుతున్నాను, మీ లేడీస్ ఏమో ఇష్టమైన అడుగుతున్నాను. మరి యాక్చువల్లీ ఏం జరిగిందంటేనండి, మీరు కష్టమైనవన్నీ చాలా ఇష్టముగా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మగాళ్ళకి తండ్రి. ఇప్పుడు కొండవలస గారు, మీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మన దేశంలో ముఖేష్ అంబానీ నివాసం. క్వశ్చన్ నెంబర్ 2, సమ్మక్క సారలమ్మ జాతర జరిగే జిల్లా. క్వశ్చన్ నెంబర్ 3, పెళ్లి సందడి. ఈ సినిమా దర్శకుడు. క్వశ్చన్ నెంబర్ 4, పాలకోవా. క్వశ్చన్ నెంబర్ 5, ఆడవాళ్ళు. అదే చూద్దాం. పెళ్లి సందడి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు చూసినటువంటి సినిమా, బాగా ఇష్టమైన సినిమా, హిట్ అయిన సినిమా, పాటలు ఇప్పటికీ కూడాను గుర్తున్న సినిమా. అది బెటర్ అనుకుంటున్నానండి నేను కూడా. ఓకే అండి, క్వశ్చన్ నెంబర్ 3 సాయం చేసేద్దాము. కొండవలస గారికి పూర్తిగా క్వశ్చన్, అలాగే మీకు కూడా. చూడండి, పెళ్లి సందడి ఈ సినిమా దర్శకుడు కె రాఘవేంద్రరావు. ఈ చిత్రానికి ఉత్తమ నృత్య దర్శకుడు అవార్డు ఎవరికి వచ్చింది? నృత్య దర్శకుడికి. ఆయన పేరేంటి? ఆయన పేరా తెలీదండి. ఎందుకు? నవమన్మధుడా అతి సుందరుడా. ఇంకెందుకు? మీకు తెలుసు, మీరు దాచిపెడుతున్నారు. అక్క ఎవరే అతగాడు. శివశంకర్ మాస్టర్. మీకు కిక్కు. నృత్య దర్శకులు శ్రీ కె రాఘవేంద్రరావు గారు. అవును, అన్ని ఆయనే చేశారు కదా అందులో. ఇప్పుడు గుర్తు వచ్చింది. పోనీలేండి, ఫస్ట్ క్వశ్చన్ కిక్కు. సెకండ్ క్వశ్చన్ మా బావ కిక్. అవును, నేను కిక్. సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. పాలకోవా. ఓకే అండి, అయితే పూర్తిగా క్వశ్చన్ చూద్దాం. పాలకోవా
దేనితో తయారు చేస్తారు? పాలతో తయారు చేస్తారు. మీకు లక్. అయితే ఓకే. గౌతమ్ రాజ్ గారు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు ప్రపోజల్స్ కూడా పంపిస్తున్నారు. మీరు 10 నిమిషాలు టైం ఇస్తే విగ్గు పెట్టుకుని వచ్చేస్తా. అంటే ఈయనది విగ్గా? లేకపోతే కాదండి, కావాలంటే నేను పీకి చూపిస్తాను. ఒకసారి పీకని చూద్దాం. ఇప్పుడు పందాలు వేసుకుని అసలు టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ ప్రోగ్రామ్. అసలు ఎలాంటి ఎస్ఎంఎస్లు వచ్చాయంటే, ఆ రోజుల్లో గ్రీకు వీరుడుగా నాగార్జున గారిని చూసాము. ఓకే ఫ్రెండ్స్, లక్ కిక్కులో ఇప్పుడు మన సెకండ్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. రెండో రౌండ్ పేరు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. ఇదేనమాట రౌండ్ పేరు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. సో మీరు పర్ఫార్మెన్స్ బాగా చేసి ఈ బుద్ధుడు, లాఫింగ్ బుద్ధుడు మెప్పు పొందాలి మీరు. ఆయన మీకు 20,000 మాక్సిమం ఇస్తారు. పర్ఫార్మెన్స్ అంటే డైలాగ్ కానీ డాన్స్ కానీ, అది కూడా మీ ఇష్టం కాదు. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డైలాగా డాన్సా అనేది. ఆ తర్వాత మేము ఇక్కడ ప్లే చేస్తాము, అందులో ఏదో ఒకటి మీరు చేయాలి. జయలలిత గారు డైలాగా డాన్సా? నేను డాన్స్. ఓకే, మీకు 2 డాన్సులు చూపిస్తామండి. ఆ 2 డాన్సుల్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది. ఆ ఒకటికి సంబంధించినటువంటి ఆ పేరుకి సంబంధించిన ఆర్టికల్ అందులో ఉంటుంది. తర్వాత ఫస్ట్ అయితే డాన్సులు చూడండి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. సో ఇప్పుడు మీకు ఈ రెండిట్లో ఏదొచ్చినా మీరు అటు అల్లు రామలింగయ్య గారి లాగానైనా చేయాలి, లేదా కమల్ హాసన్ గారి లాగా అయినా చేయాలి. మీరు ఇప్పుడు జయలలిత గారు మాత్రం కాదు, కాకూడదు. ముత్యాలదండ. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి. జలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, జలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందరపడితే లాభం లేదయ్యా. ఓకే జయలలిత గారు, మరి మీ పర్ఫార్మెన్స్ మా లాఫింగ్ బుద్ధాకి ఏ రేంజ్ లో నచ్చిందో చూద్దాము. మీరు ఫస్ట్ ఆయన రిక్వెస్ట్ చేసుకోండి. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 20,000 ఇవ్వండి. రీడింగ్ ఏంటో చూద్దాం. ముత్యాలు అవస్తావా అడిగింది ఇస్తావా. అంతే నచ్చిందా? 15 ఒకటోసారి, 17 ఒకటోసారి, 17 మూడోసారి, 17,000 అండి. థ్యాంక్ యూ, ఇదే ఎక్కువ. థ్యాంక్ యూ అండి. గ్రీక్ వీరుడు, ఐ మీన్ గౌతమ్ రాజ్ గారు, మీరు డైలాగ్ చేస్తారా డాన్సా? చాలా మంది ఆడపిల్లలు ఆశలు పెట్టుకున్నారు మీరు డాన్స్ చేస్తే చూడాలి అని. డాన్స్ చేద్దాం. ఓకే అమ్మాయిలు, మీకోసం గౌతమ్ రాజ్ గారు డాన్స్ చేయబోతున్నారు. చూడండి పాటలు. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, నీ చెయ్యి సాపలేదా. రండి బాబు. బాబు సెకండ్ కాలేజ్ పుస్తకం. ఉందరా అది వేసుకోరా. 1 2 ఇదిగో పాట. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది.
కంట్రోల్ ఓకే ఆపుకోండి. కంట్రోల్. మీలో తొణికిసలాడుతున్నటువంటి ఆ నవయవనపు రక్తాన్ని మీరు ఇంతకన్నా మరగనివ్వదు. ఓకే ఓకే డేంజర్. మీరు రిక్వెస్ట్ చేసుకోండి. మీకు గనక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే 20,000 ఇవ్వండి. రీడింగ్ చూడండి. చూడు లాఫింగ్ బుద్ధ, ఏ నా మొర ఆలకించవా? నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నానే, ఒక్కసారి నాకు 20,000 ప్రసాదించవా? ప్రసాదిస్తారు. చాలండి 14,000 ఇచ్చారు. 15,000 15 16 17 17 18 అబ్బో 18,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సరోజ గారు, మీరు డైలాగా డాన్సా ఏది తీసుకుంటున్నారు? డైలాగ్. ఓకే, మీరు కూడా రంగస్థల కళాకారిణి కాబట్టి మీరు చాలా ఈజీగా చెప్పేస్తారు. ఇద్దరు ఆర్టిస్టులను చూపిస్తాము, ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోండి. చూడండి. అబ్బో, ఒక పక్కన బ్రహ్మానందం గారు, ఇంకో పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరండి? రాజేంద్ర ప్రసాద్ గారు. చూద్దాం ఆ నవ్వుల సామ్రాట్ మీకు ఏమిస్తున్నారు. అసలు మా అమ్మ అంటే ఎవరనుకున్నారా? ఎవరనుకున్నావు? అంజలి దేవి లాంటి ధర్మ తల్లి, ఎస్వి రంగారావు లాంటి మా నాన్న చచ్చిపోతే రెక్కలు ముక్కలు చేసుకుని కొవ్వొత్తిలాగా కరిగిపోయి స్టవ్వొత్తిలాగా తరిగిపోయి తను పెంచి పెద్ద చేసి ఎన్టీఆర్ అంత వాడిని చేసింది. సరోజ గారు కొంచెం డైలాగ్ అటు ఇటు ఇటు తట్టు అయినా పర్వాలేదు, కానీ ఫీల్ సెన్స్ రావాలి. ఇందాకే కొండవలస గారు మనకు ఒక తాగుబోతు పాత్ర చూపించేసి, ఇప్పుడు మీరు జీవించేసి రండి. ఓకే, సో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారుగా సరోజ గారు అండ్ మీరు రావు గోపాలరావు గారు. అసలు మా అమ్మ అంటే ఎవరనుకుంటున్నా? అంజలి దేవి లాంటి మహా తల్లి నా కోసం కష్టపడి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశారు. ఎస్పి రంగారావు లాంటి మా నాన్న చచ్చిపోతే మా అమ్మ నన్ను పెంచి పోషించింది. అలాంటి తల్లిని నువ్వు ఇలాంటి మాట అంటావా? హలో హలో. ఓకే ఓకే, బాగుందండి, చాలా బాగుంది. ఏంటండి బాగుండేది? తాగుపోతే యాక్టింగ్ చాలా బాగుంది. ఆవిడ తాగడం మీకు బాగుందా? తాగటం బాగోలేదు, తాగినట్టు నటించడం బ్రహ్మాండంగా ఉంది. దీన్ని ఇంతటితో ముగిస్తే మంచిది. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. మీలోంచి తన్నుకొని వచ్చేస్తున్నా. తన్నుకుని ఇంకో స్వెట్టింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకే 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 అండి, మీరు రిక్వెస్ట్ చేసుకోండి. బుద్ధుడు, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నాకు 20,000 ఇవ్వండి. ఆడవాళ్ళు తాగి మగవాళ్ళలాగా యాక్ట్ చేస్తే అలా ఉంటుంది అనమాట. చూద్దాం రీడింగ్ ఏమిటో. 15 6 16 16 ఓకే 17 ఒకటోసారి, 17 రెండోసారి, 17 మూడోసారి, 18. ఏమిటయ్యా ఒక మాట మీద ఉండవా నువ్వు? నన్ను బ్యాడ్ అనుకుంటారు ఫైనలీ. ఇదిగో 18 ఒకటోసారి, 18 రెండోసారి, 18 రెండు బావు, 18 రెండున్నర, 18 రెండు ముప్పావు. అమ్మయ్యా 18 తీసుకోండి. ఏంటండి మీరు వచ్చారు? ఇదిగో బుద్ధ, నాకు అర్థం కాక అడుగుతాను. నేనంత బ్రహ్మాండంగా చేశాను కదా, నాకు 18, ఆవిడికి 18. లేడీస్ కి జెంట్స్ కి ఒకటేనా? దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఇంతకన్నా నేను ఇచ్చుకోలేను. సరే వెళ్ళిపోతున్నాను, ఆ మాట అన్నావు కాబట్టి. హెల్ప్. ఓకే, కొండవలస గారు మీరు డాన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారా డైలాగ్? డైలాగ్. ఓకే, అయితే ఇద్దరు ఆర్టిస్టులు చూపిస్తున్నాం చూడండి. అమ్మో, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్కన మహేష్ బాబు గారు. గబ్బర్ సింగ్. పోకిరియా గబ్బర్ సింగ్? పోకిరి. నువ్వు పోకిరి బావా, నీ పోకిరితనాలని నాకు తెలుసు. ఇక్కడ అన్నావు కానీ ఇంటి దగ్గర ఎప్పుడు అనకు. ఆహా, మా సిస్టర్ చూస్తుందేమో. లేదు లేదు లేదా? లేదు. ఓకే అండి, ఆ డైలాగ్ ప్లే చేస్తున్నాం చూడండి. నాకు చాలా బాధగా ఉంది.
అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి సిరేసి తాళాలేస్తుంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్ట్గేజ్లో ఉండదు. యాక్షన్. చాలా బాధగా ఉంది. ఈ కాలనీలో ఆడవాళ్ళు పిల్లలు సామాన్లు అన్ని బయట పడేస్తుంటే ఇళ్ళకి తాళాలు వేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఏం పీకుతావరా? ఏం పీకుతానా? ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి పీకాలని వచ్చిన వాళ్ళే. ఒక్క 10 రోజులు మీరందరూ ఆగండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ కొండవలస మాటిస్తున్నాడు, గుర్తు పెట్టుకోండి. నేను చెప్పింది ఏదైనా సరే చేసి తీరుతాను. ఏయ్ ఇప్పుడు నీకు లోన్ ఉందా? ఉంది. నీ తాలూకా హౌస్ లోన్ తీరిపోతే నాకు హగ్గి. ఓకే? ఇప్పుడు ముంబై వచ్చాను కాబట్టి నేను అనుకున్నది చేసి చూపిస్తాను. చేసి చూపిస్తాను, గుర్తు పెట్టుకోండి. నా పేరు వలస, కొండ వలస. అందుకే హైదరాబాద్ నుంచి వలస వచ్చినట్టున్నారు. అందుకే హైదరాబాద్ నుంచి బొంబాయి వలస వచ్చారు. బాబు, నాకు కూడా ఒక లోన్ ఉంది. ఏ లోన్ అయినా సరే ఈ కొండ వలస తీర్చేస్తాడన్నది మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి. అదే 10 రోజుల తర్వాత చూస్తాగా. గాడ్ బ్లెస్ యు ఆల్. తీర్చక ముందే ఇచ్చేసారేంటి మీరు? తీరుస్తానని మాట ఇచ్చాను. ఇది అడ్వాన్సా ఏమైనా? ఓకే, వచ్చేయండి. మీరు అడగండి. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చింది అనుకోండి, 20 కలిపి 40 ఇచ్చేయండి. పెద్దగా అయిపోయింది మరి ఇంకా ఆగదండి. మరి చాలండి, బావకి ఎక్కువ ఇవ్వద్దు, తట్టుకోలేడు. కన్సిడర్. రెండోసారి 18, మూడోసారి 19. అయితే ఓకే. ఇవ్వండి. థ్యాంక్స్. రెండో రౌండ్ పూర్తయిపోయింది. అమౌంట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. లీడ్ లో ఉన్నారు 38,000తో సరోజ గారు. లక్కు కిక్కు సెన్సనాయి లక్కు కిక్కులో కొండవలస గారు, సరోజ గారు, గౌతమ్ రాజు గారు అండ్ జయలలిత గారు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇందాక పర్ఫార్మెన్స్లు కూడా చూశారు మీరు. ఇప్పుడు మూడో రౌండ్. ఈ మూడో రౌండ్ తర్వాత ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. లీస్ట్ లో ఉండేవాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మరి ఆ రౌండ్ పేరేంటంటే పంతం నీదా నాదా సై. పంతం నీదా నాదా సై అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి పంతం అనమాట. ఈ రౌండ్ లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆట ఉంటుంది. ఆట ఆడడానికి 1 నిమిషం టైం ఇస్తాం. ఒక టార్గెట్ కూడా ఉంటుంది. మీరు ఈ మధ్యలో ఎవరి మీదైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. పంతం. ఒకవేళ మీరు ఆటలో నెగ్గినట్టయితే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. లేదంటే మీరు ఎంతైతే అన్నారో ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. లక్క కిక్క. లీస్ట్ లో ప్రస్తుతం ఉన్నది ఎవరంటే మన్మథుడు గౌతమ్ రాజు గారు. రండి. గౌతమ్ రాజు గారు, మీ గేమ్ ఏంటంటే మీరు ఇలా ఒక గోలీ ఇందులో వేసుకొని ఆ గోలీని ఈ స్పూన్ లో ఈ సైడ్ తో అంటే ఇలా ఓపెన్ సైడ్ తో ఈ కింద పార్ట్ లో ఇలా తన్నుకుంటూ దాన్ని తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టారు. మినిమం 3 పెట్టాలండి. 3. సరే. సో ఇప్పుడు మీరు ఎవరి మీదైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. అలా వేసుకోను. అయ్యో మా ఆట ఏదండి, మా ఆట ఏది, మీరు పెట్టాల్సింది. అయితే ఎంత ఎంత? 5,000. ఏ గర్ల్స్, మీ అందరూ ఆరాధించేటువంటి మీ గౌతమ్ రాజు అయితే 15,000. ఓకే, 15,000. అయితే లక్కు లేకుంటే కిక్కు. మారో మారో గోలీ మారో, అరే యారో యారో సున్ యారో, మారో మారో గోలీ మారో, రేపుందో లేదో తెలియదు రో. మారో మారో గోలీ మారో, అరే యారో యారో సున్ యారో, మారో మారో గోలీ మారో. అయిపోయింది, టైం అయిపోయింది నాన్న. 15 ఇక్కడ ఇచ్చేయండి. ఎలాగేస్తారు?
ఒకటి వేసాను కదా. మూడు మేము వేయమనింది మినిమం. ఇప్పుడు తెలిసి అమ్మాయిలు ఆగండి, ఎవరు నిరాశకి గురవ్వద్దు. ఇప్పుడు ఎలా వేయాలో తెలిసింది. మీరు ఇలాంటి సందర్భంలోనే గుండె ధైర్యం చేసుకోవాలి. చూడండి, మీరు చాలా మంది నాకు డిసప్పాయింట్ చేశారు గర్ల్స్. యూ డోంట్ వరీ, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, రిలాక్స్. సరోజ గారికి మీరు వెళ్ళి 15,000 ఇచ్చుకోండి. ఇప్పుడు గౌతమ్ రాజు గారు 13,000, సరోజ గారు 53,000తో ఉన్నారు. ఆడు బతుకుబాటు చేశారు మొత్తాన్ని. ఎవరు? మీరే. అయ్యో అలా నాటిస్తారా మా బావకి? నేను కాదండి. లేదు బావా, దాంట్లో ఒక విధమైనటువంటి కిక్ ఉంది. నెక్స్ట్ లిస్ట్ లో ఎవరున్నారు అంటే కొండవలస గారు. సార్ రండి సార్. ఆయన ఇంకా మహేష్ బాబులోంచి బయటకు వచ్చినట్టుగా లేరు. ధారావిలోనే ఉన్నారు ఆయన. సార్ క్లాస్ మేము వేరే ఏ ఉద్దేశంతోనూ పెట్టలేదు. ఇక్కడ అలాంటి కిక్కులేం లేవు. మీరు ఈ బంతిని ఇలా కొడితే అది వెళ్ళి గ్లాస్ లో అలా పడాలి. అలా 4 4 బంతులు, అంతే, సింపుల్ గేమ్. సో మీరు ఇప్పుడు ఎవరి మీద పంతం? సార్ నో ప్రాక్టీస్, సార్ నో ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేవా? ఎవరి మీద? జయలలిత గారు. ఓకే, జయలలిత గారా? ఎంత అండి? 5,000. సార్ మరీ తక్కువగా వస్తున్నారు. 10,000. 10,000. ఓకే. ఇప్పుడు ఈ 4 బంతులు అనేది ఎందులో అయినా పడచ్చు. ఒకటే దాంట్లో 4 పడచ్చు, లేదా ఒక్కొక్క దాంట్లో 4 ఉన్నది. అట్లా సార్ మీరు గ్యారంటీగా వేసిస్తారు. మీరు 10,000 కాదు 29 వేసుకోండి. అంతే, అక్కడ ఉన్నది 29. సరే 20 చేసుకోండి. ఎందుకు వచ్చింది? కానీ దీని తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు సార్. పొరపాటున మీరు అయితే నేనే ఎలిమినేట్ అవుతాను. ఇప్పుడు ఎందుకు అమ్ములిపోయింది? అయితే ఓకే, అయితే ఓకే. మా ఫ్రెండ్స్ ఎవరు గెలిస్తే ఏంటి, మా ఆర్టిస్టులు ఎవరు గెలిస్తే ఏంటి? నీ సౌహృదయానికి మేము జోహార్ జోహార్. జయలలిత గారు మీ మీద 20,000. ఓకే, అయితే లక్కు లేకుంటే కిక్కు. చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అలా కొండవలస గారికి లక్కు, జయలలిత గారికి కిక్కు. జయలలిత గారు ఇప్పుడు లీస్ట్కి వచ్చారు కాబట్టి మీరు రండి. మీది గాలితో కూడినటువంటి ఆట. మీరు ఈ స్ట్రాతో అని దీనికి ఒక థర్మోకాల్ బాల్ ని అంటించుకుంటున్నారు. మెల్లిగా తీసుకొచ్చి ఆ థర్మోకాల్ బాల్ ని ఇంకొక స్ట్రా మీద వదిలేస్తున్నారు. చేతులు వాడకూడదు, చేతులు వాడకుండా. అలా మీరు మినిమం 3 స్ట్రాలు పెడితే చాలు. చెప్పండి ఇప్పుడు పంతం. సరోజ గారు ఎంత ఉన్నదంతా? ఓకే, మొత్తం ఉండే ఆస్తంతా పణంగా పెట్టి ఆట ఆడుతున్నారు. పంతం ఆవిడదా సరోజ గారిదా? అయితే లక్కు లేకుంటే కిక్కు. లక్కు కిక్కు. సరోజ గారు మీరేనండి, రండి. ఏమి పరీక్ష? ఏం పరీక్ష లేదు. ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద ధనవంతురాలు. అవును, ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా కోటీశ్వరరాలు ఎవరంటే ఆవిడే. మీరు ఒక బంతిని ఇలా వేసి దాన్ని ఊది 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 ఆ 2 హోల్స్ లో ఏదైనా ఒక హోల్ లో పడేయాలి. అలా 2 బంతులు పడేస్తే చాలు. అంటే మీరు ఎంత ఫోర్స్ గా ఊదాలంటే అవి జంప్ చేయాలి. ఈ 2 హోల్స్ లో పడకూడదు, ఆ రెండిట్లో ఏదైనా ఒక దాంట్లో పడాలి. పంతం పాపం కొండవలస గారి మీద ఎంత? 20. ఏంటి మీరు లెక్కెట్టేసుకుంటున్నారు? అంటే ముందుగా రెడీ చేసేద్దాం. ఏమండి ఒక్కసారి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు డైలాగ్ మీరిద్దరు చెప్తే. ఇదిగో సత్యానందం, ఈ విషయం విన్నావా?
ఓ స్వామీజీ ఆకలికి తట్టుకోలేక గడ్డి తినేశాడంట. అందులో వింతే ఉంది, రోజు నువ్వు పెడుతుంటే నేను తింటం లేదా? నిన్ను అయితే ఓకే. ఓకే థ్యాంక్ యూ. రెడీ అండి, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అయితే లక్ మీకు, కిక్ ఆయనకి, లేదంటే లక్ ఆయనకి, కిక్ మీకు. రెడీ 1 2 3 గో. టైం అప్, టైం అప్. అప్పు అయ్యో చేతిలో డబ్బులు పోయినే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సో అలా ఈ రౌండ్ అయిపోయిందండి. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీస్ట్ లో ఉన్నది ఎవరంటే జయలలిత గారు. అసలు లీస్ట్ అంటే 0, నథింగ్. అదే గౌతమ్ రాజు గారిని బతికించడం కోసం, అంటే ఐ మీన్ ఆయన నిలబెట్టడం కోసం, ఆయన లేడీ ఫ్యాన్స్ బాధపడకుండా ఉండడం కోసం, ఆ మన్మధుడిని ఇక్కడ ఉంచడం కోసం జయలలిత గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. జయలలిత గారు ప్లీజ్. త్యాగశీలమమ్మా మహిళ, అనురాగశీలమమ్మా, తోటి వారికై సకలమునొసగే కరుణామయమమ్మా. సెన్సరైన్ లక్కు కిక్కులో మీరు ముగ్గురు లాస్ట్ రౌండ్ ఆడబోతున్నారు. అదే ఆగిందా గోవిందా. గోవిందా గోవిందా. 1,32,000 అండి ఇది. ఇప్పటి వరకు మీరు నలుగురు కలిసి సంపాదించిన డబ్బులు. పాపం ఆవిడ లాస్ట్ లో 0 కూడా కలిపి ఇది 1,32,000. అది రండి, మీరు ముగ్గురు రండి ఇక్కడికి. సో ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు జయలలిత గారు, గౌతమ్ రాజు గారి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. రండి. నేను చేయను, నేను హర్ట్ అయ్యాను. ఏ ఎలిమినేట్ అయ్యాను. అయ్యో నువ్వు హర్ట్ అయినా నేను మంచి షర్ట్ వేసాను. ఈ రౌండ్ లో నువ్వు గెలిచి ఆవిడకిచ్చి. ఓకే అలాగే బావా. మొత్తం బావా అయితే నువ్వు చెప్పింది ఎప్పుడన్నా నేను కాదన్నానా? కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో, ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. కోటలోని చిన్నదానా, కోటలోని చిన్నదానా, వేటకు వచ్చానే, వేటకు వచ్చానే, జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే, జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే. కోనేశ్వర రామారావు గారు ఈయన పూర్తిగా. సరేనండి, ఇప్పుడు ఆటలోకి వెళ్దాం. జయలలిత గారు ఎలిమినేట్ అయ్యారుగా ఇందాక. ఎలిమినేట్ అయ్యారండి. మీరు డాన్స్ చేసిన తర్వాత నాకు కొంచెం బ్లాక్ అయ్యి నేను అదే అన్నాను, హర్ట్ అయినా నేను చేయనండి. మొత్తం క్యాష్ ఇప్పిస్తున్నాం అండి. 1,32,000. రెడీ? జయలలిత గారు స్టార్ట్. మీ ఇష్టం, ఎలాగైనా మెల్లిగా తిప్పుకోండి. స్టార్ట్. డబ్బులు మాత్రం ఆగద్దు మీ దగ్గర. ఆగిందా గోవిందా. అయితే ఓకే. ఇంతేనయ తెలుసుకోవయ, ఈ లోకం ఇంతేనయా. 1,32,000 ఎవరికి? లక్ ఎవరిది, కిక్ ఎవరిది? కొండవలస గారు రండి, మీరే వచ్చి తిప్పాలి. జయలలిత గారు మీరు కూడా రండి. ఇద్దరికి బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. నాకు స్పెషల్. స్టార్ట్.
సరోజ గారు కిక్ ఎందుకో మీ వైపుకి కొడుతోందండి కిక్ మీ వైపుకి. లక్ గౌతమ్ రాజు గారిది. ఓకే గర్ల్స్, టుడే ఇస్ యువర్ డే. అమ్మాయిలు, మీ కళల రాకుమారుడు, మీరెవరి గురించి అయితే కళలు కంటూ ఉంటారో, మీ మన్మధుడు, మీ గ్రీకు వీరుడు, మీ పోకిరి, మీ ఇడియట్, హీ హ్యాస్ వన్ ఇట్. గౌతమ్ రాజ్ గారు ఇవాళ గెలిచేశారు. సో అదండి, థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు, ఈ షోని ఇంత ఎంటర్టైనింగ్ గా మార్చినందుకు. మళ్ళీ మనం మరో ఎపిసోడ్ ఆఫ్ సెన్సరైన్ లక్కు కిక్కులో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.